అబ్బా ఈరోజైతే కొత్తగా ఒక డిష్ అయితే ప్రిపేర్ చేయాలనిపించింది. అందుకని చెప్పి ఈరోజైతే ఇంకా మిల్ మేకర్లు ఎగ్స్తో అయితే కొత్తగా అయితే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. అది ఎలా ఉందో అయితే మీకైతే తినేసి మరీ చూపిస్తాను. ఎలా ఉందనేది అయితే మీకు చెప్పేస్తా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేసేయండి మన ఛానల్ని. ఇలా అయితే ఎన్నో ఏ వీడియోలు పెట్టినా ఇంకా ఏవైనా మీకు ఇంకా నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తాయి. ఇంకా అయితే చూసారా, నేనైతే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైము, అందుకే మీకు తినేసి మరీ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చేసింది నేనే నచ్చింది అంటే బాగోదు కదా, అందుకని చెప్పి మా పాపకైతే పెట్టేస్తాను. ఇంకా పెట్టేసి ఇంకా ఎలా ఉందని అడిగితే ఇంకా సూపర్ అని అంటుంది. ఇంకా సూపర్ అని చెప్పి ఇంకా నా దగ్గర ఒక ప్లేట్ పట్టుకొని లాక్కొని మరీ తినేసింది. ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే మీకు చూపించేస్తున్నాను. ముందుగా అయితే మిల్ మేకర్లు ఉంటాయి కదండి, వాటిని అయితే ఒక బౌల్లో వేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతాయండి. నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, హాట్ వాటర్లో అయితే వేరేగా నానుతాయి. ఇంకా ఒకసారి అయితే ఇలా పెట్టి స్పూన్తో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంకా ఆనియన్స్ టమాటీ కూడా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అయితే ఇవి చూడండి బొబ్బుల్లా ఎలా వచ్చేసాయో, పెద్దగా వచ్చేసాయి కదా. ఒక వేరే కళాయిలో అయితే తీసుకుందాం. ఇంకా ఇలా స్పూన్తో అయితే రావడం లేదు, అందుకని చెప్పి నేను చేయి పెట్టి ఇంకా ఇలా తీసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు వడకట్టుకొని ఇలా తీసుకొని ఒక కళాయిలో అయితే పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇలా తీసుకున్నాక అప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కారం ఇలా యాడ్ చేసుకున్నాక ఎగ్స్ ఉంటాయి కదా, మనం ఎగ్స్ ఇందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు ఈ కర్రీ. రొటీన్గా మిల్ మేకర్లు ఎక్కువ మిల్ మేకర్ ఇంకా పొటాటో ఇలా కలిపి వండుతారు. ఇంకా నేనైతే ఇలా ఒకసారి అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని అయితే చూసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇంకా వేరే కళాయి పెట్టుకొని ఇందులోని కొంచెం వేడెక్కాక ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మసాలా దినుసుల్ని వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయినంత వరకు మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా ఆనియన్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్, ఉప్పును కూడా ఇందులో సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ ఎక్కడ చేయకుండా. ఎలా చేశాననేది మీకు తెలియాలి కదా. ఇంకా ఇందులోనైతే అల్లం వెల్లుల్లి కూడా చితగొట్టుకొని వేసుకోవాలి. పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా ఇలా మధ్యలోనే టమాటీ అయితే నేను ఎప్పుడు ఏ కర్రీకైనా ఇలాగే వేసుకుంటాను. ఎందుకంటే టమాటీ ఇలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా మగ్గుతుంది. ఏ తొక్క ఏమి తోలు లేకుండా ఉంటుంది. చూసారా, బాగా మగ్గిపోయింది. ఇంకా నేను పెట్టి ఒక 2 మినిట్సే మూత పెట్టాను. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇలా మ్యాష్ చేసి మొత్తం ఇలా కలిపేసుకోవడమేనండి. ఇందులో అయితే ఇంకా పెరుగు యాడ్ చేసుకోవాలి.
కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మసాలా దినుసులు కూడా వేసాను కదా, ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పి ఇంకా నేను ఏ మసాలా యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పక్క అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని వేగించుకున్నాక ఉల్లిపాయలని ఇంకో సైడ్ అయితే ఇంకా మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా, ఇలా మనం ఫ్రై అయితే చేసేయాలి మిల్ మేకర్లు ఎగ్ని. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం ఇలా అంటదు. ఇంతేనండి, ఇలా ఫ్రై చేసింది ఇందులో వేసుకుంటే ఇలా వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే ఇందులో యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అయితే ఇంకా 5 మినిట్స్ ఇలా ఉంచుకొని మూత పెట్టుకొని ఇంకా ఉంచేస్తే అయిపోయిందండి మిల్ మేకర్లు ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే నేను తినాకే ఇంకా ఈ వీడియో చాలా బాగుంది అంటేనే పెట్టాను. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా ఆపేసుకున్నానండి స్టవ్. మీరు ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.